దిగు మహాలక్ష్మి. అరే, పరోటా బాగుంటుందని ముత్తుస్వామి హోటల్కి తీసుకొచ్చావా? పరోటాతో పాటు ఇక్కడ మసాలా కూడా, ఐ మీన్ మసాలా దోశ కూడా బాగుంటుందని విన్నాను, అందుకే తీసుకొచ్చాను. అలా చూస్తున్నావేంటి? పదా. అక్కడ కూర్చుందామా? మహానుభావుడు బల్లెక్కడుందా అని వెతుకుతున్నట్టున్నాడు. వణక్కం సార్ వారు. మేడం, పరోటానా మసాలా దోశనా? సార్కి ఏం కావాలో అడుగు ముత్తుస్వామి. సారు ఏం కావాలి సార్ వారు? సార్ వారు ఒక బల్లి. ఏమి సారు వారు? ఆర్డర్ చెప్పండి. ఆర్డర్ చేసే ముందు ఆన్సర్ ఇవ్వు. ఈ హోటల్ ఏంటి ఇంత నీట్గా ఉంది? ఉంటే మంచిదే కదా సార్ వారు. ప్రశ్నలేంటి శ్రీ? నీకు టిఫిన్ కావాలి, శుభ్రంగా ఉండడం కావాలి, అది చెప్పొచ్చు కదా. చెప్పచ్చు, కానీ ఇక్కడ ఒక బల్లి కూడా కనబట్టలేదు. అలాంటప్పుడు ఇక్కడ టిఫిన్ చేయటం అనవసరం మహాలక్ష్మి. శ్రీ సారు వారు, ఉల్లి కావాలంటే ప్లేట్లో తీసుకొస్తాను, బల్లి కావాలంటే ఎట్లా తెచ్చేది? నేను బల్లిని చూడాలయ్యా. సారు వారు, మహాలక్ష్మి మేడం గారు మొన్న బల్లిని చూసి భయపడిపోయినారు. బల్లులు బొద్దింకలు రాకుండా స్ప్రే కొట్టించినాము. శుభ్రంగా పెట్టించినాము. బల్లి కాదు కదా, బొద్దింక కూడా రాదు. ముత్తుస్వామి చంపేశావు కదయ్యా. మహాలక్ష్మి రా. పద మహాలక్ష్మి రా, చెప్తా. శ్రీ నువ్వు రా మహాలక్ష్మి. ఇదేమి చిత్రము, నీటుగా ఉంటే నచ్చలేదంటారు సారు వారు. రాష్ట్రీ ఇంటికి వెళ్దాం. ఇప్పుడు నేను ఇంటికి రాదలుచుకోలేదులే మహాలక్ష్మి. ఎందుకు? నేను చాలా సినిమాల్లో చూశాను, కొత్తగా పెళ్ళై అల్లుడు హోదాతో ఇంటికి వచ్చినప్పుడు కాళ్ళు కడగటం, గుమ్మం ముందు నిలబెట్టి పేర్లు అడగటం, అవన్నీ చాలా బాగుంటాయి. అందుకే నేను కూడా అలాగే వద్దాం అనుకుంటున్నాను. అవును, నాకు డౌట్, నీకు అన్నదమ్ములు లేరు కదా, మరి నా కాళ్ళు ఎవరు కడుగుతారు? ఉన్నాడుగా, నాకు దండగా నీకు అండగా, అదే శ్రీకృష్ణ పరమాత్ముడు, మా కృష్ణన్నయ్య. వాడా? అబ్బా, ఓహో, సీఎం కొడుకు వీడేనన్నమాట. అంటే మా మహాలక్ష్మిని పెళ్లి చేసుకునేది వీడేనన్నమాట. బాగున్నాడు, అచ్చం బాహుబలి సినిమాలో ప్రకాష్ లా ఉన్నాడు. వస్తున్నాను, ఉండండర్రా. మహాలక్ష్మి ఒకసారి నువ్వు కళ్ళు మూసుకో. ఎందుకు శ్రీ? ఇది అసలే స్ట్రీట్, ఎవరైనా చూస్తే బాగుండదు శ్రీ. ఏం పర్వాలేదు మహాలక్ష్మి, నువ్వు ఒకసారి కళ్ళు మూసుకో. మీరెవరు? మాట్లాడద్దు శ్రీ. ఎంతసేపు?
ఏం చేస్తున్నావు శ్రీ? కళ్ళు తెరవాలా? కళితరు మహాలక్ష్మి. మ్. అత్తయ్య, అత్తయ్య, ఎప్పుడొచ్చారు? ఎలా ఉన్నారు అత్తయ్య? నేనొచ్చి చాలాసేపు అయింది గాని నువ్వేంటే వచ్చినప్పటి నుంచి నా కొడుకుని రోడ్డు మీద నిలబెట్టి మాట్లాడుతున్నావు. కనీసం ఇంటికి రమ్మని తీసుకురావా? శ్రీ, మా మేనత్త. నమస్తే అమ్మా. ఎరా అబ్బాయి, నువ్వేనా మా మహాలక్ష్మిని పెళ్లి చేసుకునేది? అవునమ్మా, నేనే. బావుంది మీ జంట, చూడ ముచ్చటగా ఉంది. నా దిష్టేం తగలదులే. ఒరే అబ్బాయి, మా మహాలక్ష్మి నీ అంత గొప్పింట్లో పుట్టలేదు గాని అందరూ గొప్పగా చెప్పుకునేలా బతికింది. తన్నెప్పుడూ కంటికి రెప్పలా కాకపోయినా గుండెకి చప్పుళ్లా చూసుకోవాలి. అర్థమైందా? ఏమైంది బాబు? ఒరే అన్నందుకు బాధపడ్డావా? మేం పల్లెటూరోళ్ళం కదా బాబు, మా భాష ఇలాగే ఉంటుంది. నువ్వేమైనా బాధపడ్డావా ఏంటి? లేదమ్మా, నన్ను ఇంతవరకు మీ వయసు వాళ్ళు కూడా బాబు, చిన్నబాబు, అయ్యా, అన్నయ్య అని, ఆఖరికి మా అమ్మ కూడా నన్ను ఎప్పుడూ నాన్న నాన్న అంటుంది. మీరు ఒరే అని పిలుస్తుంటే ఆ పిలుపు చాలా ఆప్యాయంగా ఉంది. నన్ను మీరు ఇలాగే పిలవండమ్మా. నా కొడుకు నవ్వితే అచ్చం బాహుబలి సినిమాలో ప్రకాష్లా ఉన్నాడు. అయ్యో అత్తయ్య, ప్రకాష్ కాదు, ప్రభాస్. ఏదో ఒకట్లేవే. అరే అబ్బాయ్, నీ పేరేంట్రా? శ్రీ. శ్రీ. మ్. శ్రీ మహాలక్ష్మి, మీ పేర్లు కూడా చక్కగా ఉన్నాయి. థ్యాంక్స్ అమ్మా. మహాలక్ష్మి, నేను వెళ్ళొస్తాను. సరే. బాయ్ అమ్మా. మంచిదిరా అబ్బాయి. బాయ్. అమ్మా, అమ్మా, పొద్దుననంగా వెళ్ళావు, ఇంత ఆలస్యం అయిందేంటి? మరి హైదరాబాద్ రోడ్లు రావద్దా ఏంటి? మహాలక్ష్మి, అత్త ఇక్కడ కలిసింది. ఇందాక బయట కలిసిందమ్మా. అత్త, ఇప్పటికి నువ్వు అలాగే ఉన్నావు తెలుసా? నువ్వు మా ఇంటికి రాగానే మా ఇంటికే కళ్ళొచ్చింది. ఆ, మ్. ఇంత మర్యాద నీ పెళ్ళానికి నేర్పలేదంట్రా బడుద్దాయ్. ఇగో నాంచారక్క, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఎప్పుడు ఎవరిని కొడతావో తెలియక గుండాకి చచ్చేటట్టున్నావు టెన్షన్ తో. నీకు గుండె కూడా ఉందేంట్రా బండ విధవా? అంత అవసరం ఉంటే నువ్వే ఇంట్లో నుంచి వెళ్ళిపో. నా మేనకోడలు సీఎం కోడలవుతుంది. దీని పెళ్లి చూసి 4 అక్షంతలేసి ఆనందంగా మా ఊరు వెళ్ళిపోతాను. అదేంటక్కయ్య, పెళ్లి భోజనం చేయవా? ఆ ఒరేయ్, వండింది నీకే సరిపోదు, ఇంకా నాకేం పెడతావురా? సర్లే, చేతిలో ఆ కవర్లేంటి మహాలక్ష్మి? ఆ, ఇందాక శ్రీ షాపింగ్కి తీసుకువెళ్ళాడమ్మా. నాతో షాపింగ్ చేయించి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళాడు. అందరికన్నా ముందు నేనే అబ్బాయిని చూశాను. చాలా అందంగా ఉన్నాడు. పోనీలే, పెళ్లి కాకముందే దీని బాగోగులు చూస్తున్నాడంటే పెళ్ళయ్యాక ఇంకెంత బాగా చూసుకుంటాడో. ఎందుకు చూసుకోడు? ఆయన గారు కోటీశ్వరుడు కదా. ఈవిడ గారిని కోటలో పెట్టి మరీ చూసుకోగలడు. అడగకుండానే ఇవన్నీ కొని తీసుకొచ్చాడు. మా ఆయన ఉన్నాడు, పెళ్ళైనప్పటి నుంచి ఒక కాటుక డబ్బా కూడా తీసుకురాలేదు. నువ్వు ఆగవే, ఎప్పుడు ఏదో ఒకటి అంటూ ఉంటావు. అమ్మా మహాలక్ష్మి, తొందరగా భోంచేసి పడుకో, రేపొద్దునే వెళ్ళాలి కదా. ఇదిగో మహాలక్ష్మి, రేపు అక్కడికి వెళ్ళడానికి ఆటో ట్రాలీ కాకుండా మంచి ఏసీ క్యాబ్ బుక్ చేయమ్మా. అలాగైతే మేమంతా నడుచుకుని రావాలా మామా? ఎందుకలుడు? క్యాబ్లో నువ్వు కూర్చుంటే నువ్వు తప్ప ఇంకెవరూ కూర్చోలేరుగా. ఏది బుక్ చేయాలో తనకు తెలుసులేండి.
ఫంక్షన్ తనదే కదా. రేపు తెల్లారికల్లా మనం పోవాలంటే ఇప్పుడు త్వరగా తిని పడుకోవాలి. సరే, నేను భోజనాలు రెడీ చేస్తాను. ఆ కూరగాయలు ఇవ్వండి. ఇదిగో నువ్వు రామా. హాయ్ మా, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ నాన్న. లేట్ అయింది. మహాలక్ష్మితో కలిసి షాపింగ్కి వెళ్ళానమ్మా. సర్లే గాని ఆఫీస్ మహాలక్ష్మిని రేపు రమ్మని చెప్పావు కదా. ఎక్కడమ్మా, ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదని కృష్ణగారు చెప్పాడు. వాడు చెప్పాడా? 2 సార్లు ఫోన్ చేసి 20 సార్లు చేశాను అని చెప్పి ఎస్కేప్ ఇస్తున్నా వాడు. నువ్వు ఫోన్ చేయి, తను వస్తే నాకు సాయంగా ఉంటుంది కదా. షూర్ అమ్మా, ఫ్రెష్ అప్ అయి చేస్తాను. అమ్మా, నా డ్రెస్ చూస్తావా? ముందు నువ్వు స్నానం చేసిరా నాన్న. హడావిడిగా చూడటం ఎందుకు? వెళ్ళు. ఓకే అమ్మా. చూసారా అంటే శ్రీ నా వైపు చూసి ఒక్క స్మైల్ కూడా ఇవ్వట్లేదు. సిగ్గుపడ్డాడేమోలే. సిగ్గా? ఎందుకంటే పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయిని చూస్తే మా వాడు సిగ్గుపడతాడు. ఆంటీ, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. శ్రీ మహాలక్ష్మిని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు. రేపు వాళ్ళ ఇంట్లో వాళ్ళని రమ్మనమని మీరే చెప్తున్నారు. ఇంకో వైపేమో ఆ మహాలక్ష్మి ముసుగు వేసుకొని వచ్చేలా ఇరికిస్తున్నారు. మీ ప్లాన్ ఏంటో నేను గెస్ చేయలేకపోతున్నానంటీ. నేను టెన్షన్ పడకూడదని నా సాటిస్ఫాక్షన్ కోసం శ్రీ నన్ను పెళ్లి చేసుకుంటాడంటున్నారా? నువ్వు నా ఇంటి కోడలవ్వాలంటే శ్రీ నిన్ను చేసుకోవాలి కదా. శ్రీ ఫోన్ చేస్తున్నాడేంటి? హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి. ఎక్కడున్నావు? ఇంటి దగ్గర ఉన్నాను సార్. ఇంటి దగ్గర ఉన్నావా, ఇంట్లో ఉన్నావా? సార్, ఏం లేదు, ఇంటి దగ్గర ఉంటే జంక్షన్ దగ్గరికి వస్తావేమో అని అడుగుతున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. ఇంట్లో ఉన్నావంటే చెప్పు, నేనే అక్కడికి వచ్చి పికప్ చేసుకుంటాను. నో నో సార్, ఇక్కడికి కార్ రావాలంటే కష్టమే. నేనే వస్తాను సార్, మీరు అక్కడే ఉండండి. త్వరగా రెడీ అయ్యే మహాలక్ష్మి. అలాగే సార్. సార్, చాలా త్వరగా వచ్చేసావు మహాలక్ష్మి. మీరు వెయిట్ చేస్తున్నారు కదా సార్. ఫైల్ కూడా పట్టుకొచ్చావా? మనం ఏం ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఇంటికి వెళ్తున్నాం. ఇంటికా? అవును, మెసేజ్ చేశాను, చూసుకోలేదా? ఈ రోజు నా డ్రీమ్ గర్ల్ మహాలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ అందరూ పెళ్లి గురించి మాట్లాడటానికి మా ఇంటికి వస్తున్నారు. నువ్వు వస్తే హెల్ప్గా ఉంటుందని అమ్మ అడిగింది. ప్రాబ్లం ఏం లేదు కదా? అంటే సార్, అది మొన్న మీరు ఇచ్చిన న్యూ ప్రాజెక్ట్ ఫైల్ ఈరోజు వాళ్ళకి ఇవ్వాలి. ఈరోజు మిస్ అయితే ఆ ప్రాజెక్ట్ మనకి రాదు సార్. ఇందాకే ఫోన్ చేసి చెప్పారు. మహాలక్ష్మి, దాని గురించి నువ్వేం ఆలోచించుకో. ఆ ప్రాజెక్ట్ పోతే ఇంకోటి వస్తుంది. బట్ నా లైఫ్లో ఈ రోజు మళ్ళీ రాదు. నా మహాలక్ష్మి కన్నా నాకేది ఎక్కువ కాదు. మహాలక్ష్మి వాళ్ళ ఫ్యామిలీ మా ఇంటికి వస్తున్నారు. వాళ్ళకి ఏదైనా లోటు జరిగితే నేను బాధపడతాను. నీకైతే పద్ధతులు తెలుసు కాబట్టి వాళ్ళకి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకుంటావు. అమ్మ కూడా నువ్వు ఉంటే బాగుంటుందని పదే పదే చెప్పింది. ఎంతో గొప్ప మనసుతో మా ప్రేమను యాక్సెప్ట్ చేసి మా పెళ్లి చేయాలనుకుంటుంది అమ్మ. ఇంత చేసిన అమ్మకి నేను ఏదైనా చేయాలి కదా. నువ్వు ఉంటే తనకి హెల్ప్గా ఉంటుందని చిన్న కోరిక కోరింది. అది నేను తీర్చాలి కదా మహాలక్ష్మి. కరెక్టే సార్, కానీ బా ఇంకేం చెప్పక మహాలక్ష్మి. నీ బాస్గా నా మీద నీకేమాత్రం గౌరవం ఉన్నా మహాలక్ష్మితో నా పెళ్లి జరగాలని నువ్వు నిజంగా కోరుకునుంటే నువ్వు నాతో పాటు ఇంటికి వస్తున్నావు.
లేకపోతే నా మీద ఒట్టే. శ్రీ, మీ అమ్మ ప్లాన్ నీకు తెలియక నువ్వు ఒట్టు వేయించుకున్నావు. నీ ఎదురుగా నిలబడ్డానికి నాకున్న ఒక్క మార్గం కూడా లేకుండా చేశావు శ్రీ. ఇప్పుడు నన్ను ఆ భగవంతుడే కాపాడాలి. సరే సార్, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మహాలక్ష్మి. పద. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే మేడం. రండి రండి. బాగున్నారా? మళ్ళీ మళ్ళీ వస్తున్నానమ్మా. చెప్పండి అమ్మగారు. గెస్ట్లు వచ్చారు. ఏర్పాట్లన్నీ రెడీ అయ్యాయా? రెడీ అయ్యాయి అమ్మగారు. అందరినీ తీసుకెళ్లి టిఫిన్స్ పెట్టించు. ఎవరికి ఏ లోటు రాకూడదు. ఏది తక్కువ కాకుండా చూసుకోండి. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయండి. అట్టగేనమ్మా. వెళ్ళండి. మహాలక్ష్మి నువ్వు వెళ్ళి వస్తున్నాను. అలాగే సార్. హలో. వచ్చేసినావా మహాలక్ష్మి? మా మహాలక్ష్మి రెడీ అయ్యి ఈడికొత్తది. ఎంత బాగుంటుందో నువ్వు సుద్దు గాని. రాగానే మహాలక్ష్మికి బుగ్గకు కాటు కెట్టాలా, లేదంటే నా దిష్టి తగిలేటట్టుంటది. అవును గౌరీ, మహాలక్ష్మి నీకు మంచి స్నేహితురాలు కదా. తాను రాగానే వీళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రెండ్స్ అవుతారు. పిచ్చి గౌరీ, మహాలక్ష్మి రాగానే కాటుక పెట్టాలనుకుంటున్నావు. ఇక్కడికి ముసుగుతో వచ్చిన దీన్ని కాటికి పంపించాలని నేననుకుంటున్నాను. చెక్ పెడితే నెక్ విరిగిపోవాలి. మహాలక్ష్మి లోపలికి వెళ్దాం రా. కాఫీ తీసుకోండి. మహాలక్ష్మి, మహాలక్ష్మి. మహాలక్ష్మి లేదు. ఈ టైంలో ఎక్కడికెళ్ళింది? ఏమో, ఎవరికి తెలుసు? ఆవిడ గారు ఏమైనా మాకన్నీ చెప్పి వెళ్తారా ఏంటి? ఆవిడ గారికి ఎక్కడెక్కడ రాయబారాలున్నాయో నాకేం తెలుసు. ఒసే గుర్రమోహన్, ఒకదానికైనా సరిగ్గా సమాధానం చెప్పడం రాదేంటే నీకు? పొద్దున్నే ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే ఆఫీస్ దగ్గరికి వెళ్ళొస్తానని చెప్పింది రత్నం. అయినా ఇది ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి? శ్రీ వాళ్ళ ఇంటికి త్వరగా వెళ్దామని అదే చెప్పింది కదా. ఒసే రత్నం, ఏంటండి? ఒక లోట కాఫీ పెట్టవే, బాగా తలనొప్పిగా ఉంది. ఒరే దాసు, నువ్వు అసలు మనిషివేనా? ఏమైందక్కా? సీఎం గారింట్లో శుభకార్యానికి వెళ్తున్నావు. అక్కడ శుభకార్యం అయిపోయాక ఏం చక్కా తృప్తిగా భోంచేద్దామని చెప్పకుండా లోటా కాఫీ కావాలంటావా? మేమందరం మహాలక్ష్మి ఇంకా ఇంటికి రాలేదని కంగారు పడుతుంటే నీకు కాఫీ కావాల్సి వచ్చిందా? నీకన్నా దొడ్లో బర్రె నయ్యం.
పొద్దంతా గడ్డి తిని సాయంత్రం చక్కగా పాలిస్తుంది. నువ్వు రోజుకు 6 పూటలు తిన్నా నీ వల్ల ఉపయోగం లేదు కదరా. నువ్వు ఇంట్లో అందరికన్నా పెద్దవాడివై ఉండొచ్చు గాని ఈ ఇంటికి పెద్దవి మాత్రం కాలేవురా. ఎలా ఉండాలో నీ కూతురు మహాలక్ష్మిని చూసి నేర్చుకో. వేధవా. ఏమైందమ్మా? ఏమైందంటావేంట్రా? మనం పెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా. మహాలక్ష్మి రాలేదని మేం కంగారు పడుతుంటే ఈయన గారు కాఫీ అడుగుతున్నారు. నాన్నగారిని ఎందుకు తిడతారు? అదేం తెలివి తక్కువదేం కాదులేండి. అనుకున్న సమయానికి అదే వస్తుంది. అబ్బబ్బా మీరింక ఆపుతారా? మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. లేదంటే మనందరం ఇక్కడే ఉంటాం, అక్కడ ఆలస్యం అవుతుంది. ముందు మీరెళ్ళి రెడీ అవ్వండి. అలాగే అల్లుడు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళి రెడీ అవ్వు. హ్మ్. ఏంట్రా నా మొహం చూస్తావేంటి? వెళ్ళి రెడీ అవ్వు.